అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 23. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15:7. రాజైన కోరేషు తిరిగి వెళ్ళుటకు ఇష్టపడిన యూదులందరూ వెళ్ళవచ్చునని బహిరంగ ప్రకటన గావించినను అనేకులు ఆ మాటలు నమ్మక అక్కడనే నిలిచిపోయిరి. అదేవిధంగా మనం కూడా దేవుని వాగ్దానములయందు నమ్మిక ఉంచక వాటిని మన హక్కుగా స్వీకరించని ఎడల ఆయన మన ద్వారా పనిచేయలేడు. విశ్వాసులంగా మనం దేవుని వాగ్దానములయందు స్థిరమైన విశ్వాసం ఉంచి మన అక్కరలు తీర్చబడటకు వాటిని కోరుకొనవలెను. చాలామంది నేను పరిశుద్ధ గ్రంథమును నమ్ముచున్నానని చెప్పుదురు, కానీ దానికి విధేయత చూపరు. అయితే మానవ కల్పితములైన ఆచారములు, పద్ధతులు, అలవాట్లను అనుసరించుటకు ఇష్టపడుదురు. ఒకవైపు దేవుని యందు విశ్వాసం గలదని చెప్పుదురు, కానీ డబ్బు అవసరత ఏర్పడినలా అడుక్కొనుటకు ప్రారంభించుదురు. కొంతమంది స్వస్థత కూటములు ఏర్పాటు చేసి వారిని స్వస్థపరచుటకు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నామని చెప్పుదురు. కానీ వింతైన విషయం ఏమనగా, ద్రవ్య సంబంధమైన విషయం వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనపరచరు, కానీ ఆర్థిక సహాయం నిమిత్తం మనుషుల వైపు చూచుదురు. స్వస్థపరచ శక్తిగల దేవుడు వారి అవసరతలకు కావలసిన ధనమును ఇవ్వలేడా? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లు అనుసరించుటకు తప్పిపోదురు. దేవునికి, ఆయన వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపించుట ద్వారానే దేవుడు మన పక్షమున పనిచేయుట చూడగలం. యోహాను సువార్త 15:7 ప్రకారం మనం ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉండవలెను. ప్రతి చిన్న విషయంలో ఆయనకు విధేయత చూపుచు మన జీవితపు ప్రతి అడుగులో కూడా ఆయన అధికారములో, స్వాధీనములో ఉండి నడిపించబడవలెను. ప్రతి విషయంలో మనం ఆయనకు విధేయత చూపవలను. అప్పుడు మాత్రమే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15:7 అను ఆయన వాగ్దానం మన పక్షమున నెరవేర్చబడుట చూడగలం. ఆ విధముగా నెహెమ్యా విశ్వాసముంచి విధేయతగా చూపుటకు ఆరంభించను. దేవుడు కూడా అతని పక్షమున తన పని చేయుటకు ఆరంభించను. ప్రైజ్ ది లార్డ్.